కలిగింది పండుగ. అంటే సంక్రాంతి పండుగ ఆ పంటలో ఇంటికి చేర్చిన ఆనందాన్ని సూచిస్తుంది. రైతుల పండుగ తన శ్రమను తమకు కలిగినటువంటి ఫలితం కష్టపడిన దానికి వరి విత్తనాలు విత్తిన దగ్గర నుంచి పంట కోసేంత వరకు ఎన్నో విపత్తులను తట్టుకొని కృతజ్ఞత కింద చీడపురుగులు తినలేదు, వర్షానికి మా పంటలు నాశనం అయిపోలేదు, తుఫాన్లకు మా పంటలు నాశనం అయిపోలేదు అని దేవునికి కృతజ్ఞతలు తెలిపే ఒక పండుగలో వ్యవసాయానికి ప్రాముఖ్యతనిచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతిలో 3 రోజులు పండుగ చేస్తారు. ఒకటి భోగి, అంటే పాత వాటిని విడిచి కొత్త జీవితంలోకి సిద్ధమయ్యే రోజుని భోగి మంటలు వేస్తారు. రెండవది ఏంటంటే మకర సంక్రాంతి. ఇది ప్రధాన పండుగ. గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బమ్మలు, ముగ్గులు, పూజలు చేస్తారు. తర్వాత విషయం ఏంటంటే కనుమ. 3వ రోజు ఏంటంటే కనుమ. ఇది పశువులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చే రోజు, పశు సంరక్షణ. ఇంకో విషయం ఏంటంటే ఆహార సాంప్రదాయాలు. ఈ పండగకు వండుకునే ఆహార సాంప్రదాయపరంగా కొన్ని వంటలు చేసుకుంటారు. అందులో అరిసెలు, పొంగలి, చక్కెర పొంగలి, పొలగం, చాలా ఉన్నాయి. ఇంకా జంతికలు, రకరకాలు చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని ఆనందాలు, సంక్రాంతిలో కొన్ని ఆనందాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎలా ఆనందపడతారంటే గాలిపటాలు ఎగలేస్తారు, కుటుంబం అంతా ఒక దిక్కుని చేరుకొని ఐక్యత కలిగి ఆనందంతో కృతజ్ఞతకు మూలంగా మనం బ్రతుకుతారు. తర్వాత విషయం ఏంటంటే మత సాంప్రదాయంగా ఒకసారి మనం చూసినట్లయితే సంక్రాంతి సూర్యుడితో సంబంధం కలిగినటువంటి పండుగ. హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. సంక్రాంతిలో సూర్యుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. మకర సంక్రాంతి రోజున సూర్యుడికి సూర్య నమస్కారం చేస్తారు. ఆ పండుగ యొక్క ఉద్దేశం. పురాణ కథ కూడా ఒకటి ఉంది. ఏంటంటే సూర్యుడు తన కుమారుడైనటువంటి శనిదేవుని ఇంటికి వెళ్ళే రోజే సంక్రాంతి అని కొన్ని పురాణాల్లో చెప్పబడుతుంది. ఇప్పటి వరకు మనం సంక్రాంతి పండగ వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం చూసాం. అసలు దేవుడు చెప్పినటువంటి పండుగలు ఏంటి? దేవుడు అసలు ఏం చెప్పాడు అంటే పితరుల యుగంలో ఎక్కడ ఎవరో పండుగలు చేయలేదు. పితరుల యుగంలో ఎవరో కూడా పండుగలు చేయలేదు, దేవుడు చెప్పలేదు, వారు ఆచరించలేదు. రెండో విషయం ఏంటంటే ధర్మశాస్త్ర కాలంలో కొన్ని పండుగలు దేవుడు చెప్పాడు. ధర్మశాస్త్ర కాలంలో కొన్ని పండుగలు చేయమని దేవుడు చెప్పాడు. ఒకసారి మనం వాక్యం చూసినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఒకసారి మనం చదువుకున్నట్లయితే సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు సంవత్సరమునకు 3 పండుగలు చేయండి. అందులో పులియని రొట్టెల పండుగ, కోతకాల పండుగ, పర్ణశాల పండుగ, 3 పండుగలు. దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఐగుప్తులో నుండి ఆ దాస్యత్వం నుంచి బయటకు వచ్చి అప్పటి వరకు ఐగుప్తులో నుండి వారి ఫరోలకు వాళ్ళ పంటలో మీరు పండించి వాళ్ళ పని మీరు చేసి వాళ్ళని అభివృద్ధిపరిచారు. మీ కష్టాన్ని, మీ శ్రమని, మీ చెమటని, మీ రక్తాన్ని మార్చి వారు కష్టపడి పనిచేశారు. అటువంటి ఇనుప కొలుములో నుండి నేను మిమ్మల్ని యువతలకు రప్పించాను. ఇప్పుడు మీరు విత్తనములు విత్తుకుని మీ పంటలు మీరే దున్నుకుని మీ సాగు మీరే చేసుకుని
మీ పంటలు మీరే కోసుకుని సంతోషించుడి అని ఒక చక్కని పండగ దేవుడు చెప్పాడు. అయితే దీన్నే ఇప్పుడు ఈ సంక్రాంతికి మూలమైనటువంటి ఈ పండగనే కోతకాల పండగ అన్నారు. దేవుడు చెప్పాడు అదే మాటనే నిర్గమకాండము 23:16 నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ పొలమును నీవు కూర్చుకుని తరువాత. చూసారా, అందులో ఏం పండుగ ఉంది? కోత పండుగ. ఇప్పుడు మనం ధ్యానించుకునే అంశం క్రైస్తవులు పండుగను ఆచరించవచ్చా అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఇందులో కోతకాల సంక్రాంతికి సాదృశ్యమైనటువంటి పండుగను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇది ధర్మశాస్త్ర కాలంలో కోత పండుగ. అప్పుడు దేవుడు చేయమన్నాడు, ఆ ప్రజలు చేశారు. ఇది పస్కా పండుగ తర్వాత 50వ రోజు జరుపుకునే పండుగ. దీని అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. దీన్ని కోతకాల పండగ తర్వాత ఆ 50 రోజు జరుపుకునే పండుగ. ఇది పెంతుకోస్తు అనే పదానికి అర్థం 50. ఈ పెంతుకోస్తు అనే అర్థం 50. ఇది గ్రీకులో పెంతుకోస్తు అని అంటారు. అదే హెబ్రీ బైబిల్లో షావువోత్ అని ఈ పదానికి అర్థం. ఒకసారి నిర్గమకాండం 34:22 ఒకసారి మనం చూసినట్లయితే, నిర్గమకాండము 34:22 ఒకసారి మనం చూసినట్లయితే, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరమాంతయందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. ఏంటంటే గోధుమల కోత పండుగ మొదటి ఫలాలు అంటే ప్రథమ ఫలం. మా పంటలో నువ్వు దేవుడు మాకు తోడుకున్నాడు కాబట్టి ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత లేవికాండము 23వ అధ్యాయము 15 వచనం నుంచి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. ఏం చేయాలంట? పనును తెచ్చి అల్లాడించాలంట. అంటే గోధుమలు కానీ వరి కానీ ఈ మొదటి పట్టుకొచ్చి దేవుడి దగ్గర ఏం చేయాలి? అల్లాడించాలి, అంటే దులపాలి. ఆ మొదటి ఫలాన్ని దేవుడి దగ్గర దులపాలి. తర్వాత మనం ఇంకా 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. మీరు మీ నివాసములో నుండి తూములలో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లను సమాధాన బలిగా అర్పింపవలను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సమగమ కూడవలను చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అంటే 50వ రోజుల లెక్క. అంటే ఈ గోధుమలు కానీ అర్పణములు కానీ మీరు అర్పించాలి. ఎప్పుడు? 50వ రోజు పెంతుకోస్తు. అంటే 50వ రోజు కనుక 50వ రోజు. 50వ రోజు ఏంటంటే 7 వారములు అని చెప్పాడు. 7 వారములు దేవుడు చెప్పాడు. 7 × 7 వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 × 7 7 ఏళ్ళు
49వ రోజు తర్వాత పండగ రోజు అంటే 50వ రోజు. 50వ రోజు అనే గ్రీకు పదమే పెంతుకోస్తు అని అర్థం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9 నుండి మనం చూసినట్లయితే 7 వారములు నీవు లెక్కింపవలను. పంట చేనిపైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలను. చూడండి అంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంట? ఆనందంతో పండుగ జరుపుకోవాలంట, దేవునికి ఇవ్వాలి. ఇందులో మొదటి ఫలాలు ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను కనపరచము. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. ఏంటంట? నీ ఆదాయంలో మొదటిది దేవునికి ఇవ్వాలి. మొదటి ఆదాయం దేవునిది. చూడండి నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయము. నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయము 37వ వచనం. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠింపలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షరసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. ఏంటంట? మొదటి ఫలాలు ఎక్కడికే? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఇవ్వాలి. మొదటి ఫలాలు స్వేచ్ఛార్పణలు, గోధుమలు కానీ రకరకాల ప్రతి విధమైనటువంటి పంటలు వారు ఏ పంటలు అయితే విత్తి వారు సంతోషపడ్డాలో ఆ ప్రతి పంటలో దేవునికి మొదటి ఫలం ఇవ్వాలి అని దైవగ్రంథం చెబుతుంది. ప్రియులారా, దేవుని న్యాయం మొదటి ఫలాలు మనం చూసాం. తర్వాత దేవుని న్యాయము. దేవుని న్యాయం ఏంటి అంటే లేవీకాండము 23వ అధ్యాయము 22వ వచనము. 22 మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలముల యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను నీ దేవుడైన యెహోవాను. దేవుని న్యాయం ఏంటంటే పంటంతా మీరే తినేకండి, పంటంతా మీరే ఉపయోగించుకోకండి, పంటంతా మీరు దాచివేసుకోకండి. మీరు మాత్రమే కాదు, కొంతమంది పేదవారు పరదేశులు ఉన్నారు. చేని వారను కొయ్యకండి. ఎంత న్యాయం అండి ఆయనకి! పేదల పరదేశుల కోసం విడిచిపెట్టమండి అని చెప్పడం ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం. చూడండి, అటువంటి ఆలోచనలు మనకు ఉన్నాయా? చూడండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19వ వచనము. 24వ అధ్యాయము 19వ వచనం. నీవు పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడనే యెహోవా నీవు చేయు పనినన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. చూడండి, పరగేరుకోకూడదని చెప్తున్నాడు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి,
వారి వెనక పరగ ఏరుకుంటున్నారు. ఎవరు? యజమానులు కూడా, రైతులు కూడా పరగ ఏరుకుంటున్నారు. దేవుడి ఉద్దేశం కాదు. న్యాయం. చక్కగా మీ పంట మీకు ఫలాలు ఇస్తుంది. వెనకాల పేదవారు, పరదేశులు, వారు పనికి ఉపయోగపడిన వారు ఆ చేలో పడి ఆ పరగెరుకుని వారి కుటుంబాన్ని నింపుకుంటారు, వారి కుటుంబాన్ని పోషించారు. మా చిన్నతనంలో కూడా మా అమ్మాళ్ళు, మా మామాళ్ళు చాలామంది ఆ చేల్లో పరగెరుకుని తీసుకొచ్చి అవి దొల్లగొట్టి అవి దంచి భోజనం తిన్న రోజులు కూడా మాకున్నాయి. ఆ రోజులు నేను తెలిసిన వాడినే కనుక ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంది. చేలో పరగేరుకోవటం ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నేటి దినాల్లో పరగు కూడా రైతులు ఏరుకోవటం చాలా ఆలోచించాల్సిన విషయం. అందుకే దేవుడి న్యాయవంతుడు, యథార్థవంతుడు. దేవుడి న్యాయము పేదల పట్ల, పరదలుసు పట్ల మనకు కనబడుతుంది. ప్రియులారా చూడండి, కొత్త నిబంధన నెరవేర్పు. ఏంటి కొత్త నిబంధన నెరవేర్పు అంటే? పెంతెకోస్తు 50వ రోజున జరిగింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఏంటి ఆ సందర్భం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. చూడండి, పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్ముడు ఎంట్రీ, గాలి, ధ్వని, నాలుకలు, శబ్దం, ఒక ఉద్రేకత, ఒక తుఫాను వలె, ఒక అలజడి. ఎందుకు తెలిసిందే? పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చాడు. క్రీస్తు ప్రభు ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళాడు. పరిశుద్ధాత్మని మనకు వరంగా అనుగ్రహించాడు. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యకరం. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలా. పితరుల యుగంలో విడిచిపెట్టలేదు, ధర్మశాస్త్ర యుగంలో విడిచిపెట్టలేదు, క్రైస్తవ యుగంలో విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మని భూమి మీదకు ఆరోహణం అయినప్పుడు కూడా మనం ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఆయన భద్రత, ఆయన కాపుదల మన మీద ఎప్పుడు ఉంది ప్రియులారా, ఎప్పుడు ఉంది. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనము. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినముల యందు ఇంచుమించు 3,000 మంది రక్షించబడిరి. ఏ కోత? భౌతికమైన కోత కాదు, అది ఆత్మ సంబంధమైన కోత. పరిశుద్ధాత్మని భూమి మీదకు సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మందిని కోసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ కోత. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనము. 9వ అధ్యాయము 37వ వచనము. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోత పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఏం కోత? ఆత్మీయ కోత. పంట విస్తారంగా ఉంది. అనేక మంది నశించిపోతున్నారు. అనేకులు త్రోవ తప్పిపోయారు. త్రాగుడు, సిగరెట్టు, కైని, గుట్కా, వ్యభిచారం, లోకాశ, లోకతలంపు, రకరకాలైనటువంటి వక్రమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయి వాళ్ళు పాడైపోయారు. పంట విస్తారంగా ఉంది కానీ ఎవరు లేరు? పనివారు లేరు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రి, అనేక మంది పనివారిని పంపు అని మనం ప్రార్థన చేయాలి. ఆత్మకోత కొయ్యాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త
యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలమునన్ను చూడిడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. ఎలా ఉన్నాయంట? కోతకు పొలాలు ఎలా ఉన్నాయంట? సిద్ధంగా ఉన్నాయి. కోతకు పొలాలు సిద్ధంగా ఉన్నాయి. ఆత్మీయ కోత చూడండి. పంట విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది. పొలాలు సిద్ధంగా ఉన్నాయి, తెల్లబారి రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. కానీ కోసేవారు ముందుకు రావటం లేదు. కోసేవారు ముందుకు కదలలేదు. ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, కుటుంబం కొరకు, లేదా ఈ సేవ ఎలా చేయాలి, ఈ కోత ఎలా కొయ్యాలి, నేనేం కోస్తానులే, వాళ్ళు కోస్తారు, నేనేం కోస్తానులే, పెద్ద పెద్ద సేవకులు కోస్తారు. నీతోనే ప్రారంభించి కోత పెట్టు. ఒక్కడితో ప్రారంభించు. దేవుడి పని చేయాలంటే ఆశ ఉండాలి. దేవుని పని చేయాలంటే ఆసక్తి ఉండాలి. దేవుని పని చేయాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడి పని చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఆత్మీయ కోత కోయటకు నువ్వు సిద్ధంగా ఉంటే దేవుని వాడుకుంటాడు. చూడండి, సంఘము మొదటి ఫలాలు ఏంటంట? సంఘము మొదటి ఫలాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8:23. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏంటి చేస్తున్నామంట? పరిశుద్ధాత్మని మొదటి ఫలం మనమే. ఆత్మ యొక్క ప్రథమ ఫలముల, పరిశుద్ధాత్మ ప్రథమ ఫలములు క్రీస్తు ప్రభువు. మనము కూడా మొదటి ఫలం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఏంటంట? ఆయన సృజించిన వాటిలో మనం ఎవరంట? ప్రథమ ఫలము, మొదటి ఫలము. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు. ఈ సృష్టిలో మనమే మొదటి ఫలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను. ఏంటంట? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన వాడిలో ప్రథమ ఫలము. ప్రపంచంలో మొట్టమొదట లేచినటువంటి మనిషి యేసుక్రీస్తు. చనిపోయి తిరిగి లేచింది ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క దేవుడు. దేవుడైతే యేసుక్రీస్తు, మనిషి అయితే యేసుక్రీస్తు. మొదటి ఫలం ఆయన. తిరిగి లేచింది ఆయనే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వానికి మంచి పదార్థములతో భాగమియ్యమలెను. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయను.
మనము మేలు చేయుట ఎందు విసుకకు ఎందము, మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. చూడండి, సమృద్ధిగా విత్తేవాడు మనం ఏది విత్తితే అదే కోస్తాం. మనం ఏ పంట వేస్తే ఆ పంటే వస్తుంది. మనం బీరకాయ విత్తనం వేసి బెండకాయ కోసం మనం చూడకూడదు. బీరకాయ విత్తనం వేసి గుమ్మడికాయ కొరకు మనం చూడకూడదు. మనం బీరకాయ విత్తితే బీరకాయ వస్తుంది, బెండకాయ విత్తితే బెండకాయ వస్తుంది. ఒక విత్తనం విత్తితే అనేక ఫలాలు నువ్వు కోసుకుంటావు. ఒక పాపాన్ని విత్తితే అనేక పాపాలు నువ్వు కోసుకుంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వేది ఇత్తుతావో అదే నువ్వు కోస్తావు. రెండో పత్రిక 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఏంటంట? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను అంటే మూల భాషలో ఏముంది? దీవెనలతో. అంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, దీవెనలతో విత్తువాడు దీవెనలతో పంట కోయను. మీ విషయమే చెప్పవచ్చును. ఏంటంట? ఆశీర్వాదం. సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తావు, కొంచెంగా విత్తితే కొంచెంగా కోస్తావు. మనమైనా పిడికిడి విత్తితే కొన్ని కోస్తాం, బొట్టలు విత్తితే బొట్టల పైన కోస్తాం, సంచుడు విత్తితే అనేక విధాలుగా నువ్వు కోస్తావు. మనం విత్తిన దాన్ని బట్టే దేవుడు కోతను ఇస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 126వ సంకీర్తన 126వ సంకీర్తన 5-6 వచనాలు. 5-6 వచనాలు. కన్నీళ్ళు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చిచూ పోవారు సంతోషగానము చేయచు పనలు మోసుకుని వచ్చును. ఏంటంట? కన్నీళ్ళతో విత్తితే ఆనందంతో పంటకొస్తావు. కన్నీళ్ళు ప్రాముఖ్యమైనవి. దేనికోసం మనం ఆరాటపడుతున్నామేమో. నువ్వు కన్నీళ్ళు, నేను పండగ చేసుకోవట్లేదు ఏంటి, నేను కొత్త బట్టలు వేసుకోవట్లేదు ఏంటి అని నువ్వు ఆరాటపడుతున్నావేమో. అసలు పండగ అంటే దేవునితో సంబంధం, దేవునితో ప్రేమ, దేవునితో అప్పేత. దేవుడంటే అనురాగం. పంట అనేది భౌతికమైన కోత. రక్షణ ఆత్మీయ కోత. ఏంటంట? పంట భౌతికమైన కోత, రక్షణ అనేది ఆత్మీయ కోత. ధాన్యం భౌతికమైన కోత, ఆత్మలు అనేవి రక్షణ కోత. దేవాలయం భౌతికమైన కోత, సంఘము ఆత్మీయ కోత. అంటే చూడండి, మనకి యేసుక్రీస్తులో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు మనకు పండుగ. ఆనందం ఒక క్రైస్తవుడు మాత్రమే అనుభవించుకునే ఆనందం అది. ప్రతి పండగ మనకు ఆనందమే అని దేవుడు చెప్తున్నాడు. ఇవేవో లోకానుసారమైనటువంటి పండుగలు చూసుకుని ఇవి పండుగలు అనుకుంటున్నావేమో. దేవుడు అద్భుతంగా మనతో కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఏంటి కొన్ని హెచ్చరికలు? చూడండి, గలతీలకు రాసిన పత్రిక గలతీ 4:10. గలతీ 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏంటంట? ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఏంటంట? మీరు ఏం చూస్తున్నారంట? రోజులు సోమవారం, మంగళవారం, ఎదురు, పిల్లి, నిమ్మకాయలు, ఇంకేంటి ఎండుమిరపకాయలు, పటికి, ఎర్రగుడ్డ,
నిమ్మకాయ కట్టుకుంటే దిష్టి పోద్దంటే నిమ్మ చెట్టుకి తెగిలేందుకు వస్తుందండి. ఎదురొస్తేనే ఏం జరగదు అనుకుంటే ఈ రోజులో అనేక మంది యాక్సిడెంట్లతోటి రోగాలతోటి ఎందుకు చనిపోతున్నారు? కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు. కాలగతులు యెహోవా వశము, ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయని కాలగతులనని. దినములను మాసములు పండగ చేసుకోవటం ఒక రోజా? క్రీస్తులో ప్రతిరోజు పండుగే, క్రీస్తుతో ప్రతిరోజు పండుగే, క్రీస్తుతో ప్రతిరోజు ఆనందమే, క్రీస్తుతో ప్రతిరోజు సంతోషమే, క్రీస్తుతో ప్రతిరోజు అద్భుతమైనటువంటి రోజే. మళ్ళీ కొలతలేంటి? రేపు బాగుంటుంది, కాసేపు బాగుంటుంది, ఇవి కాదండి. ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి కాదు. మీరు దినములను మాసములను ఉత్సవమును మీరు ఆచరిస్తున్నారు. పౌలు గారు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, మీరు ఎక్కడ అటువైపు తొలగిపోతారో అని. చాలామంది తొలగిపోయారు ఈరోజు. పైకి క్రైస్తవులని పేరెట్టుకుని చాలామంది తొలగిపోయారు. చాలామంది ఈ రోజులు ఆచరించలేదండి. ఈరోజు సంక్రాంతికి వెళ్ళలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కోడి పందెల్లోకి, బెట్టింగుల్లోకి, పేకాట్లోకి, జూదంలోకి క్రైస్తవులని పేరు పెట్టుకుని ఎంతమంది ఇల్లు దూరట్లేదండి? ఏది మీ భక్తి? ఏది మీ భక్తి? ఇవి ఒక్కరోజే కదండి, ఒక్కరోజు కదండి. చిన్న చిల్లే కదనుకుంటే బిందుకి ఏమవుతాయి? నీళ్ళన్నీ ఒలికిపోతాయి. ఆ రోజు నోవాహు గారు చిన్న బెజ్జమే కదని ఉంచలేదు, కీలుతో మొత్తం పూర్తి చేశాడు ఆయన. ఆ సముద్రంలో, ఆ తుఫానులో, ఆ సముద్రపు నీరు, ఆ వరద నీరు, ఆ గోదావరి నీరు, సరస్సుల నీరంతా ఏకమైపోయినప్పుడు, నీరంతా ఒక తాటి మీదకి వచ్చేసి ఉన్నప్పుడు నీటి చుక్క లోపలికి రాలా. లోకము అనే నీరు లోపలికి రాలా, రక్షణ అనే ఓడలోకి రాలా, సంఘం అనే ఓడలోకి రాలా. మీరు అందులో దూరుతున్నారు. ఇప్పుడు దేవుని ఆయాసపెడుతున్నారు, దేవుని బాహాటంగా మరలా సిలివేస్తున్నారు. చిన్న తప్పే చిన్న పాపమే కదనుకుంటున్నారు, కానీ చిన్న తప్పు చిన్న పాపము చాలా నష్టాన్ని తీసుకొస్తుంది ప్రియులారా. చిన్న బెజ్జమే అనుకున్నావా అనుకుంటే వాళ్ళని ముంచేద్దును, వాడితో పాటు వీళ్ళందరూ కూడా మునిగిపోదురు, వాళ్ళందరూ చచ్చిపోదురు. జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా. ఏంటంట? పులిసిన పిండి కొంచెమైనను మొద్దంత పులిసిపోద్ది. ఇప్పుడు వరకు ఈ సంవత్సరం అంతా నీ భక్తిని కాపాడుకున్నావు. క్రిస్మస్లో దేవుని స్తుతించావు, మహింపరచు, గణపరచు, హల్లు చెప్పు, గ్లోరీ చెప్పు, ప్రార్థన చేసావు. మరలా వెళ్ళి ఈ సంక్రాంతి అనే లోకానుసారమైనటువంటి పండుగలో దూరి నీ భక్తినంతా పులిసిన దాని వల్ల చేసుకున్నావు. నీ భక్తిని అంతా పాడు చేసేద్దు. పులిసిని పిండి కొంచెమైనా మొత్తం పాడు చేద్దాం. నీ భక్తిని అంతా ఏం చేద్దాం? పాడైపోయింది. నీ భక్తి అంతా పాడైపోయింది. ఇప్పటి వరకు ఉపవాస ప్రార్థనలకు వెళ్ళు, లోకానుసారంగా చెప్తున్నాను. ఉపవాస ప్రార్థనలు అన్నావు, ఉదయకాల ప్రార్థనలు అన్నావు, కన్నీటి ప్రార్థన అన్నావు, కుటుంబ ప్రార్థన అన్నావు, ఇవన్నీ బాగానే చేసావు. వేషధరణ భక్తి వల్ల చేసావు. మరలా వెళ్ళి దూరం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాలు కింద చిక్కుకొనుకుడి. ఏంటంట? దాస్యమని కాలుకొని మళ్ళీ ఏం చేస్తున్నావు? మరలా దూరుతున్నావు. వెళ్ళి ఏ ఆచారాల నుంచి అయితే నేను విడిపించాడో, ఏ ఆలోచనల నుంచి అయితే దేవుడు నేను విడిపించాడో, ఏ తలంపుల నుంచి అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఒక రక్తం కార్చి నేను విడిపించాడు, ఏ బల్ల కింద అయితే నువ్వు చేతులు పడుతున్నావో, ఏ బలలో అయితే నీ యేసుక్రీస్తు రక్తాన్ని తన శరీరాన్ని తింటున్నావో, అవన్నీ తింటున్నావు. మళ్ళీ లోకంలో దొరుకుతున్నావు. దాస్యమని కాలు కింద మరలా ఏం చేస్తున్నావు? నువ్వు చిక్కుకుపోతున్నావు. క్షేమం కాదు. దేవుని మరలా గాయపరుస్తున్నావు నువ్వు. చూడు, కొలస్సీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 16వ వచనము. 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపాలముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చినవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏంటంట? నిజస్వరూపం ఎవరంట? యేసుక్రీస్తు. పండగ నిన్ను రక్షణలోకి నడిపించింది. ఈ పండగ నీ కొరకు ప్రాణం పెట్టింది. ఈ పండగ నీ కొరకు రక్తం కాచి సిలువలో చనిపోయింది. యేసుక్రీస్తు నిజస్వరూపం యేసు. నీ నిజమైన భక్తి యేసు. నీ నిజమైన ఆరాధన యేసు. నీ అతిశయించాలి, క్రీస్తునందు అతిశయించాలి. నిజమైన క్రైస్తవుడు. నిజమైన పండుగ అంటే ఏంటి తెలుసా? క్రీస్తు నాలో ఉదయించటమే నిజమైన పండుగ. క్రీస్తు ఉదయిస్తే ప్రతిరోజు పండుగ, ప్రతి క్షణము పండుగ, ప్రతి నిమిషము పండుగ, ప్రతి సంవత్సరము పండుగ. క్రీస్తు లేని రోజు మనకు పండుగ రాదండి. క్రీస్తు అంటే వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హైందవుల దృష్టిలో సంక్రాంతి అంటే ఏంటి? సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. సూర్యుడు ఎవరు? దేవుడా? సృష్టి. సూర్యుడు సృష్టి. యేసుక్రీస్తు సృష్టికర్త. వీళ్ళ సృష్టిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఆరాధిస్తున్నారు, మీరు కూడా ఆరాధిస్తున్నారు. దేవుడు సృష్టి ఒక గ్రహం మాత్రమే, సూర్యగ్రహం. దేవుడు సృష్టికర్త. సముద్రమును, చంద్రుడు, సూర్యచంద్రులను, నక్షత్రములను, ఆకాశరాశులను ఇవన్నీ సృజించింది కేవలం యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. మన మహింపరిచేది, మన పండగ జరిపించుకున్నది క్రీస్తులో. మన పండగ క్రీస్తు, మన ఆనందం క్రీస్తు, మన సంతోషం క్రీస్తు. ఈ లోకానుసారమైనటువంటి పండగలలో దూరి ప్రభువుని ఆయాస పెట్టకూడదని తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తామన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలింపచేయను గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. స్తోత్రముల తండ్రి, వందనాలు. ఇప్పటి వరకు అసలు పండుగ అంటే ఏంటో మాతో మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి. ఏదైనా తండ్రి ఆయాసకరంగా ఏదైనా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. ఒకవేళ ఈ వాక్యం తండ్రి అనేకులకు తండ్రి మార్పు పొందేలా తండ్రి మీ శక్తిని, మీ బలాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఒకసారి తట్టండి. అసలు ఎందుకు ఇటువంటి పండుగలు మనం ఆచరిస్తున్నాం? యేసుక్రీస్తు వారు అసలు ఉద్దేశం ఏంటి? మన కొరకు తండ్రి ప్రాణం పెట్టవలసిన ఉద్దేశం ఏంటి? ఆయన రక్తం మనకు ఎందుకు కాల్చాలి? ఒకసారి అర్థం చేసుకునే భాగ్యం వారందరికీ అనుగ్రహించి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతను గురుడితనం కలిగజేస్తుంది కనుక తండ్రి వారిని సత్యములోకి వచ్చి సత్యంలో నడుచుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించును గాక.